నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేల్లో శకునం రచించేవాడిని. కొన్ని రోజులు పోయి దేవుడు తెలియపరిచాడు, ఈ యాకోబు మీద ఏదైనా మంత్రం వేస్తే పని చేయదంట. ఎవడైనా శకునము, అరే నువ్వు పోతావు, అరే నువ్వు చచ్చిపోతావు, పని చేయదంట. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేల్లో శకునం పని చేయదంట. సరే, ఇజ్రాయేల్కి పని చేయట్లేదు, యాకోబు అంటే ఇజ్రాయేలీలు వంశస్థులు, వాళ్ళకి పని చేయట్లేదు, మరి మనకి పని చేస్తుందిగా. ఎలా పని చేస్తుంది? ఒకసారి ఎఫెసీ పత్రిక తీయండి, 2వ అధ్యాయము 3వ అధ్యాయము 6వ వచనము 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుష్యులకు తెలియ. ఈ మర్మం ఏదనగా చదవండి అన్న. అన్య జనులు అంటే మనమే. అన్య జనులు అంటే ఎవరు? మనమే. అంటే యూదులు కాని వారు ఎవరైనా వారి దృష్టిలో అన్య జనులు అన్నమాట. సో అన్య జనులు సువార్త వలన, సువార్త మీ అందరికి వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరం అందలి సాటి అవయములు, ఆ వాగ్దానములో పాలివారులనై ఉన్నారనున్నదియే. యూదుడికి ఏమి ఇచ్చాడో ఎగ్జాక్ట్ గా నీకు అది ఇచ్చాడు. ఎప్పుడు? నువ్వు సువార్తను అంగీకరించి వచ్చావు కదా, అప్పుడు. అందుకే నువ్వు సువార్తను అంగీకరించి వచ్చిన తర్వాత ఈ లోక మర్యాదను పాటించొద్దు. నువ్వు ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు మారి రూపాంతరం చెందాలి అంటే నువ్వు ఈ వాక్యం దగ్గరికి రావాలి. ఈ వాక్యం దగ్గరికి రాకపోతే ఆ ఓల్డ్ ప్యాటర్న్కే మనం ఉంటాం. యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరములో సాటి అవ్వాలి. ఎవరిదా శరీరము? నిన్ను శపించాలంటే అది దేవుని శపించాలి. ఆ శరీరములో నిన్ను పాలిభాగస్తుడిగా చేశాడంట. ఒక్క శరీరం అందు సాటి అవయములు, వాగ్దానముల్లో పాలివారు. అబ్రహాము నువ్వు గొప్ప జనముగా అవుతావు అని చెప్పాడు కదా. ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ నేషన్, ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అండ్ యూ షల్ బి ఎ బ్లెస్సింగ్ అన్నాడు. ఇది అబ్రహాము కదండి, మనకెలా వస్తుంది? చెప్పేశాడు కదా, యూదులతో పాటు నువ్వు సమాన వారసుడివి, ఒక్క శరీరం అందు సాటి అవయములు, వాగ్దానముల్లో పాలివారు. ఆయనకి ఇచ్చిన వాగ్దానం నీకు వస్తుంది అంతే. ఇఫ్ యు నో ద వర్డ్ దెన్ యూ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. బట్ ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్, ద డెవిల్ విల్ హ్యాండిల్ యూ. వీడికి ఏమి తెలియదని వాడి హ్యాండిల్ చేస్తాడు అనమాట. ఎప్పుడు పీస్ ఉంటుందో తెలుసా మనకి? ఎప్పుడు పీస్ ఉంటుందంటే వెన్ యూ హ్యావ్ పవర్ యూ విల్ హ్యావ్ పీస్. పవర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వర్డ్. ఈ వాక్యము, వర్డ్ ఈజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్. ఈ వాక్యము నువ్వు తెలుసుకుంటేనే చాలు, యు ఆర్ బిల్ట్ ఇన్. నువ్వు బిల్ట్ అయిపోయావు అనమాట. ఎట్టు పడినా సాతాను గడిచి పైనుంచి కింద దూకు, కింద నుంచి పైకి, ఎట్లాగైనా కూడా నీ ప్రభు అయిన యెహోవాకు మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపబడి అని రాయబడి ఉన్నది అని చెప్పాడా? మామూలుగా చెప్పాడా? 3 సార్లు మీరు చూడండి, అని వ్రాయబడి ఉన్నది. అంటే సాతాను గాని ఎదిరించాలి అంటే వాక్యముతోనే ఎదిరించాలి. వాక్యము లేకుండా నీవు వాడిని ఎదిరించలేవు. అందుకే చెప్తాడు హెబ్రీ పత్రికలో, దేవుని వాక్యము సజీవమైనది, అది బలము కలిగింది, అది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది, ప్రాణ ఆత్మ కీళ్ళ మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు, నీ హృదయముల్ని తలంపుల్ని పరిశోధిస్తదంట. ప్రాణ ఆత్మ కీళ్ళ మూల్గుల్లోకి కూడా వెళ్తదంట. హెబ్రూ పత్రిక 4:12 అంటాడు, నీకు ప్రాణం ఉంది, ప్రాణంలోకి వెళ్తదంట వాక్యము. ఆత్మ ఉంది, ఆత్మలోకి వెళ్తుంది. సాతానుగాడు ప్రాణమా, ఆత్మ, దేహమా, శరీరమా? ఆత్మ. హీఈస్ ఎ స్పిరిట్ బీయింగ్. నువ్వు వాక్యం మాట్లాడుతుంటే వెళ్ళి వాడికి తగులుతుందంట. దిస్ అ వెరీ పవర్ఫుల్ సీక్రెట్. దేవుని వాక్యము సజీవమైనది, అది బలము కలిగినది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది, ప్రాణ ఆత్మ కీళ్ళ మూల్గులను విభజించినంత మట్టుకు దూరుతుందంట. ఇంకా ఎక్కడ ఎండ్ ఉందో అక్కడ వరకు వెళ్తుంది. అది ఆత్మ కదండి. ఆత్మలోకి ఎలా గుచ్చుతుంది అంటే, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే సాతానుగాడు అక్కడ ఉంటే వాడికి వెళ్ళి తగులుతూ ఉంటే గుచ్చుతూ ఉంటుందంట. సో వర్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్.
ఈ వర్డ్తో బాటే నీ ప్రార్థన కూడా ఉండాలి. యువర్ ప్రేయర్ షుడ్ బి అలైన్డ్ విత్ ద వర్డ్. సో నేను ఇంకొక మాట చెప్తాను. ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. అబ్బా, ఎవరింటికి కలిపాడంట మనల్ని తీసుకొచ్చి, అన్యజనులైన మనల్ని దేవుడు తీసుకొని వచ్చి ఎక్కడ కలిపాడంటే దేవుని ఇంటి వారంట. ఒక వ్యక్తిని, ఒక అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత అబ్బాయి ఇంటి పేరు మారుతుందా, అమ్మాయి ఇంటి పేరు మారుతుందా? అబ్బాయికి వస్తుంది. ఆ అమ్మాయి అక్కడే ఉంటుందా, ఈయన ఇంటికి వచ్చేస్తుందా? వస్తుంది కదా. సపోజ్ ఒక 1 నెల రోజులు అయింది, 2 నెలలు అయింది, ఆ అమ్మాయి బయటికి వెళ్తుంది, ఎవరో ఏడిపించారు, ఇంటికి ఫోన్ చేసి మమ్మీ డాడీకి చెప్తుందా, హస్బెండ్కి చెప్తుందా? అదేంటి, ఆ మమ్మీ డాడీకి చెప్పాలి కదా. వచ్చేసింది కదా. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎవడైనా ఏదైనా కర్స్ గాని, మంత్రం గాని, తంత్రం గాని, నీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది తెలుసా? దేవుని ఇంటి వాడి అయిపోయావు. దేవుని ఇంట్లోకి చేర్చుకున్నాడు, నీ మీద అది పనిచేయదు. మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. జస్ట్ త్రో దట్. ఎవరైనా ఏమైనా శపించినా, మంత్రించినా, ఇంకేదైనా కర్స్ చేసినా, నీ కెరీర్ మీద ఏమన్నా అన్నా, నీ లైఫ్ మీద ఏమన్నా అన్నా, దేవుడి మెజ్లోకి వెళ్తాడు. ఎవరు వెళ్తారు? ఎందుకంటే ఆ అమ్మాయి ఫైటింగ్కి వెళ్తుందా, వాళ్ళ హస్బెండ్ వెళ్తాడా? ఆ అమ్మాయి వెళ్దా? చెప్తుంది వీడే నన్ను ఏడిపించాడని. ఫైటింగ్ చేసేది ఎవరు? అదేంటి, ఈమె తిట్టింది ఎవరిని? మరి ఆమె వెళ్ళాలిగా. నువ్వు ఎప్పుడైతే దేవుని ఇంటి వాడి అయిపోయావో నిరభ్యంతరంగా చక్కగా ఉండు, దేవుడి మెజ్లోకి వెళ్తాడు. దట్స్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. మీరు పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణం అంట. అంటే ఏక పట్టణం అంటే దేవుని రాజ్యంలోకి నిన్ను చేర్చాడు. అయితే ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారు, ఆయన ఇంటోడుగా చేసుకున్నాడు అనమాట. సో ఎప్పుడు ఈ వచనాల గమనము కలిగి మనం జీవించాలి. ఇప్పుడు ఆల్వేస్ టైం ఉంది అంటే కూర్చొని ఈ వచనముని దేవుని ఇంటి వారునై ఉన్నారు ఒక 10,000 సార్లు ధ్యానించండి. కంప్లీట్ గా మీ మైండ్ అంతా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. 10,000 సార్లు నేను దేవుని ఇంటి వాడిని, నేను దేవుని ఇంటి వాడిని, నేను దేవుని ఇంటి వాడిని. 10,000 టైమ్స్. ఇంకొంచెం ముందుకెళ్ళి నేను చెప్తాను. 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసు నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు. ఎక్కడ కూర్చోబెట్టాడంట? అంటే దేవుని వ్యూలో నిన్ను ఎలా చూస్తున్నాడు అంటే, ఇన్ ద వ్యూ ఆఫ్ గాడ్స్ ఐస్, నిన్ను ఎలా చూస్తున్నాడు అంటే, తీసుకొని వచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నా. సాతాను గాడికి ఈ రెవల్యూషన్ తెలిస్తే పారిపోతాడు తెలుసా. ఎవరికి తెలీదు. ఈ బైబిల్ నీట్ గా ఇట్లా పెట్టేసి, ఇట్లా జిప్పు పెట్టేసి లోపల ఇంట్లో అలా పెట్టేస్తున్నాడు వాడు. అది అలా ఉందనుకో, ఓపెన్ చేసి ఇలా చూస్తాం కదా, జిప్ పెట్టేసి లోపల ఉందనుకోండి, అక్కడ నుంచి తీయాలి మళ్ళీ ఇదంతా. దేవునితో పాటు నిన్ను కూర్చోబెట్టాడంట. దాని పైన వచనం చదివితే, క్రీస్తు యేసు నందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాను. నువ్వు లేపిన స్థితిలో ఉన్నావు అని నీకు తెలియదు, కానీ సైతాన్ గడికి తెలుసు. నువ్వు లేపబడ్డ స్థితిలో ఉన్నావు అంటే, దేవుడు పునరుత్థానుడై ఎలా తిరిగి లేచాడో నిన్ను అదే స్థితిలో పెట్టాడు. అంటే క్రీస్తు యేసు నందు మిమ్మును లేపి అంటున్నాడు. ఎవరిలో లేపాడంట? ఆయనలో లేపాడు. అందుకే నువ్వు ఆయన నామం వాడిన వెంటనే అది పరిగెడతాడు. కానీ ఇది తెలియకుండా, ఈ రెవల్యూషన్ ఏమీ తెలియకుండా వాడేవనుకో,
వాడు ఎక్కడికి వెళ్ళ, ఇది నేను ఆక్యుపై చేసుకున్న స్థలము, నువ్వెవడిని నన్ను పంపించడానికి అంటాడు. వాడు ఒక వ్యక్తిని ఆక్యుపై చేసుకున్నాడు అంటే వాడి స్థలం అయిపోతుంది. ఆ రోజు రోజుకి దరిద్రంగా తయారు చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తిని. నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఏం పనికిరావు, ఇక్కడతో సమాప్తము, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి న్యూస్ నీకు చూపిస్తూ ఉంటాడు, ఇలాంటి న్యూస్లు పంపిస్తూ ఉంటాడు. మెసేజ్ ఏదైనా చూస్తే ఈ రోజు ఒకరు ఇటువంటివి కూడా పంపిస్తూ ఉంటాడు వాడు. అందుకే స్టార్టింగ్ లో ఇందాక చెప్పాను, సమయం మారుతూ ఉందా, సిచ్యువేషన్ కూడా మారిపోతుంది. సమయం మారుతుకున్న సమయం ఎందుకు పెట్టాడంటే ఆ సమయం వచ్చేసరికి నీ సిచ్యువేషన్ ఇట్లా మారుస్తూ దేవుడు తీసుకొస్తాడు. సో అది చాలా తంత్రగొట్టి, లాస్ట్ వీక్ చెప్పాను, తంత్రాలు అంటే స్కీమ్స్ వేస్తూ ఉంటాడు. లాట్ ఆఫ్, అంటే ఒక వ్యక్తిని నాశనం చేయడానికి వాడు ఎంత పూనుకున్నాడు అంటే అంత పూనుకున్నాడు. సో యు నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్. ఒకడున్నాడు లోకములో, కానీ ఇంకొకడు ఉన్నాడు మనలో. వాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. దేవుని నిన్ను కన్నాడు అన్నమాట. ఒకసారి పేతురు పత్రిక తీయండి, పేతురు 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు. నేను ఈ వచనం ఎందుకు చూపిస్తున్నానంటే, క్షయ బీజము నుండి కాక అంటే నాట్ ఆఫ్ ఏ కరప్టబుల్ సీడ్. ఒక విత్తనము మనం వేస్తున్నాము, ఆ విత్తనముని రాయితో తీసుకొని ఇలా వచ్చి కొట్టేసాం అనుకోండి, ఆ విత్తనం చచ్చిపోద్దా? తర్వాత వెళ్ళి నాటండి, పని చేయదు, ఎందుకంటే విత్తనం పగిలిపోయింది. కానీ క్షయ బీజం నుంచి పుట్టించుకోలేదంట, దేవుని వాక్యం అనే అక్షయ బీజం. ఈ వాక్యము నమ్మే కదా నువ్వు దేవునిలోకి వచ్చావు. ఈ వాక్యం అక్షయ బీజం అంట. ఈ వాక్యము అంటే క్షయమైన బీజం నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం అంట. అది ఇట్స్ అన్ ఎటర్నల్ సీడ్. ఈ వాక్యం ఏంటంట, దిస్ వర్డ్ ఈజ్ అన్ ఎటర్నల్ సీడ్. ఇది ఆయన నోట్లోంచి వచ్చింది అనమాట. ఎవరి నోట్లోంచి? దేవుని నోట్లోంచి. ఆ జీవపు గల వాక్యము జీవముతోనే వచ్చిందంట. కానీ ఆ వాక్యము పేపర్లో అలా ఉందన్నమాట. ఆ వాక్యం ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో తెలుసా? ఒక ఆరెంజ్ ఇచ్చాను మీకు, బత్తాయి కదా, అట్లాగే చూడండి, గంట చూడండి, 2 గంటలు చూడండి, అందులో జ్యూస్ వస్తుందా? అదేంటి, అది పండే కదా. వాక్యంని అట్లాగే చూడండి, ఎట్లా పెట్టుకోండి, ఎట్లా చదువుకోండి, ఏమీ రాదు. ఆ వాక్యాన్ని తీసి చదువుతూ మాట్లాడుతూ ఉంటే ఆ వర్డ్ పవర్ అయిపోతుంది అన్నమాట. ద వర్డ్ ఈస్ పవర్. అంటే ఆయన నోట్లోంచి వచ్చిన జీవపు వాక్కు ఈ వాక్యంలో పెట్టాడు అనమాట. అంటే నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఈ వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో ఆయనలో ఉన్న శక్తి మనలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో కానీ ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత కలిగి నేను దేవుని ఇంటి వాడిని, అబ్రహాముకున్న వాగ్దానము నాదే, ఆయనతో పాటు నన్ను కూర్చుండబెట్టాడు, ఆయన నన్ను కుమారుడిగా చేసుకున్నాడు, నేను క్షయమైన బీజం నుండి కాదు అక్షయమైన బీజం నుండి పుట్టాను అని గమనము నీకు ఎప్పుడు ఉంటుందో, ఎవరికైనా దెయ్యం పట్టినోడు ఇక్కడ ఉన్నాడు అనుకో, నీకు ఈ వాక్యము గమనం తెలుసు అనుకో, ఆడ అసలు ప్రేయర్కి రాడు తెలుసా. ఆడి వెనకాతల సీట్లలో తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ చెప్తున్న వ్యక్తికి ఏమీ తెలియదు అనుకో, వాడు మామూలుగా వచ్చి అందరితో పాటు వింటూ ఉంటాడు. ఒకడు వచ్చి మామూలుగా అందరితో పాటు వింటూ ఉంటే ఏసై వచ్చేసరికి పో అన్నట్టునే పోయాడు అంటాడు. స్టార్టింగ్ లో ఉంటది. అదేంటి ఇలాంటి బోధ మేము ఎప్పుడు చూడలేదే అంటారు అక్కడ ఉంటున్నా. అప్పుడు వరకు వాడు బాగానే వచ్చేస్తున్నాడు, ఆ పరిశీలు శాస్త్రులు చక్కగా వాక్యం చెప్తున్నారు, వింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఒకసారి ఏసై వచ్చేసరికి పో సైతానా అన్నాడంట, ఆడు పోయాడంట. ఇలాంటి బోధ మేము ఎప్పుడు చూడలేదే అనుకున్నారంట. ఒక వ్యక్తి, పేరు మర్చిపోయినా, దైవజనుడి పేరు సరిగ్గా గుర్తులేదు. ఆ వ్యక్తి ఒక వ్యక్తిలో నుంచి దెయ్యం వెళ్ళగొడుతున్నాడంట. వెళ్ళగొడుతుంటే గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అంటే, నేను వెళ్ళను, నేను ఎప్పటి నుంచో ఈ శరీరాన్ని నేను స్వతంత్రించుకున్నాను అన్నాడంట. ఐ డోంట్ నో జీసస్ అన్నదంట. అప్పుడు చెప్పాడంట, జీసస్ ఈజ్ మై బ్రదర్, హీ ఆల్రెడీ డిఫీటెడ్ యూ ఇన్ ద క్రాస్, గెట్ అవుట్ అన్నాడంట. గట్టిగా ఏడుస్తూ, ఈ విషయం ఎవరికి చెప్పొద్దే, వెళ్ళిపోతున్నాను, మై బ్రదర్ హ్యాస్ ఆల్రెడీ డిఫీటెడ్ యూ ఇన్ ద క్రాస్. బ్రదర్ అని ఎందుకు మాట్లాడాడు అంటే, తనెందరైతే అంగీకరించిరో అనగా
తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులు, దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం ఇచ్చాడంట. ఆయన కుమారుడే, మనము కుమారులమే. కానీ ఆయన ఎవరు? అద్వితీయ కుమార్, జ్యేష్ఠపుత్రుడు అనమాట, జ్యేష్ఠుడు ఆయన. ఆయన నామము మనం వాడుకోవచ్చు. దేవదూతలకు ఉందా ఇది? లేదు.